హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఎగ్జాంపుల్స్తో సహా ఈజీగా నేర్చుకుందాం. మన ప్రతి వీడియోలోనూ కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని తెలియచేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, మీరు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయగలరా? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద ఆఫీస్? కెన్ యూ డ్రాప్ మీ ఎట్ ద ఆఫీస్? నెంబర్ 2, సగ్గుబియ్యం. సగ్గుబియ్యాన్ని ఇంగ్లీష్లో సాగో అంటారు. సాగో. ఈ వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నేను టీ తాగడానికి ఇష్టపడతాను. నెంబర్ 2, మీరు తినడానికి ఏమి ఇష్టపడతారు? సో ఈ రెండు తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. పరువు తీయడం, టార్నిష్ ఇమేజ్. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. వాళ్ళు మీ పరువు తీయాలని చూస్తున్నారు. దే ఆర్ ట్రయింగ్ టు టార్నిష్ యువర్ ఇమేజ్. దే ఆర్ ట్రయింగ్ టు టార్నిష్ యువర్ ఇమేజ్. అతను అందరి ముందు వాళ్ళ పరువు తీసేశాడు. హీ టార్నిష్డ్ దేర్ రెప్యుటేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. లేదా హీ టార్నిష్డ్ దేర్ ఇమేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్. అతను చేసిన పనులకి కుటుంబం పరువు పోయింది. ద థింగ్స్ హీ డిడ్ టార్నిష్డ్ ద ఫ్యామిలీస్ ఇమేజ్. లేదా ద థింగ్స్ హీ డిడ్ టార్నిష్డ్ ద ఫ్యామిలీస్ గుడ్ నేమ్. నెక్స్ట్ 1, ష్రింక్ అంటే ముడుచుకుపోవడం లేదా కుంచుకుపోవడం, అంటే దగ్గరికి అయిపోవడం. ష్రింక్ అనేది ఒక వర్బ్ అండి. దీనికి V2 ష్రాంక్, V3 ష్రంక్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. నా షర్ట్ ఉతికితే ముడుచుకుపోయింది. సో కొన్ని మెటీరియల్స్ ఉతికితే ముడుచుకుపోయి దగ్గరికి లాగేస్తుంటాయి కదా. మై షర్ట్ ష్రాంక్ వెన్ ఇట్ వాస్ వాష్డ్. మై షర్ట్ ష్రాంక్ వెన్ ఇట్ వాస్ వాష్డ్. నువ్వలా కుంచుకుపోయావేంటి? ఎవరైనా బాగా చిక్కిపోతే అలా కుంచుకుపోయావేంటి, చిక్కిపోయావేంటి, లాగేసావేంటి, పిక్కుపోయావేంటి, ఇలా రకరకాలుగా అడుగుతుంటారు కదా. వై హ్యావ్ యూ ష్రంక్? వై హ్యావ్ యూ ష్రంక్? వయసు పెరిగే కొద్దీ మనుషులు కుంచుకుపోతారు. పీపుల్ ష్రింక్ యాజ్ ద గెట్ ఓల్డర్. పీపుల్ ష్రింక్ యాజ్ ద గెట్ ఓల్డర్. పుచ్చిపోవడం లేదా కుళ్ళిపోవడం. రాటెడ్ ఆర్ రొటెన్. కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. పండ్లు పుచ్చిపోయాయి. ద ఫ్రూట్స్ హ్యావ్ రాటెడ్ లేదా రొటెన్. ద ఫ్రూట్స్ హ్యావ్ రాటెడ్. కుళ్ళిన పండ్లు పారవేయాలి. ద రొటెన్ ఫ్రూట్ షుడ్ బి థ్రోన్ అవే. ద రొటెన్ ఫ్రూట్ షుడ్ బి థ్రోన్ అవే. ష్రగ్ అంటే భుజాలు ఎగరేయడం. ఇది కూడా ఒక వర్బ్. దీనికి V2 ష్రగ్డ్, V3 కూడా ష్రగ్డే. ప్రాక్టీస్ కోసం ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. నేను డౌట్ అడిగితే అతను భుజాలు ఎగరేశాడు. ఏదైనా విషయం తెలియకపోయినా లేదా చెప్పడం ఇష్టం లేకపోయినా లేదా నిర్లక్ష్యంగానో భుజాలు ఎగరేస్తుంటారు కదా. వెన్ ఐ ఆస్క్ డౌట్ హీ ష్రగ్డ్ హిస్ షోల్డర్స్. వెన్ ఐ ఆస్క్ డౌట్ హీ ష్రగ్డ్ హిస్ షోల్డర్స్. అతనికి ఏదైనా సరిగ్గా తెలియకపోతే భుజాలు ఎగరేస్తాడు. వెన్ హీ ఈజ్ అన్ష్యూర్ ఆఫ్ ఎనీథింగ్ హీ ష్రగ్స్. వెన్ హీ ఈజ్ అన్ష్యూర్ ఆఫ్ ఎనీథింగ్ హీ ష్రగ్స్. ప్రతిదానికి భుజాలు ఎందుకు ఎగరేస్తావు? వై డూ యూ ష్రగ్ షోల్డర్స్ ఫర్ ఎవ్రీథింగ్? వై డూ యూ ష్రగ్ షోల్డర్స్ ఫర్ ఎవ్రీథింగ్. స్కాటర్ చెల్లాచెదురుగా పడేయడం లేదా చెదురుమదురు. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. ఆహారం నేలంతా చెల్లాచెదురుగా పడుంది. The food was scattered across the floor. The food was scattered across the floor. నువ్వు బొమ్మలు చెల్లాచెదురుగా పడేస్తే నేను నీకు కొనను. If you scatter the toys, I won't buy for you. If you scatter the toys, I won't buy for you. రేపు చెదురుమదురుగా జల్లులు పడతాయి. Tomorrow there will be a few scattered showers. Tomorrow there will be a few scattered showers. పంచాంగం. The Hindu Almanac. The Hindu Almanac. పంచాంగ శ్రవణం అంటే పంచాంగం వినడం. Listening to the reading of the almanac. Listening to the reading of the almanac. పంచాంగం చెప్పడం. To make an astrological forecast. To make an astrological forecast. So friends, this is the class for today. Thanks for watching and see you in the next video.